హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిసేమ్లా. వెల్కమ్ బ్యాక్ టు పర్ము స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు, నేను మంచుకున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆనపకాయ పాలు పోసి వండితే టేస్ట్ అదిరిపోద్ది. వండేద్దామా మరి? లెట్స్ గో. కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నేను ముందుగానే అన్నీ తరిగేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ ఆయిల్లో మంచిగా మగ్గాలి. చక్కగా మగ్గిపోయినండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ఆనపకాయ చూపించాను కదా, దాంట్లో హాఫ్ తీసుకున్నానండి. హాఫ్ ఏమో పచ్చడి చేస్తాం. ఓకేనా? సొరకాయ పచ్చడి మన వీడియోలో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని సొరకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో మగ్గాలి. ఓకేనా? కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. సొరకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గినాయి. ఇప్పుడు సరిపడగా కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సొరకాయ జ్యూస్ చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగొచ్చు. లేదా అలా తాగటం ఇష్టం లేకపోతే ఇలా కర్రీ వారంలో 2-3 సార్లు వండుకొని తినండి. 90% వాటర్ ఉంటుంది దీంట్లో. అలాగే వైటమిన్స్, మినరల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను పాలు కాచి చల్లారి పెట్టుకున్నాను. ఈ పాలు పోసుకుంటున్నానండి. ఈ కాంబినేషన్లో మీకు ఎవరికైనా కర్రీ ఇష్టమైతే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. పాలు పోసుకొని ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంకా తినకపోతే ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఇంట్లో అందరికీ నచ్చుద్ది. పాలు పోసుకొని మంచిగా పాలు సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. సొరకాయ అంటారు, ఆనపకాయ అని కూడా అంటారు. నేను రెండు అని పిలుస్తా, అందుకని మళ్ళీ మధ్యలో సొరకాయని వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాలు పోసేసిన తర్వాత. ఓకేనా? కర్రీ ఎలా ఉందో చూసుకుందాం. మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అదిరిపోయే టేస్టీతో సొరకాయ కర్రీ, పాలు కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోద్ది. కొత్తిమీర వేసేసాను నేను. దీంట్లో అల్లం పేస్ట్ కానీ మసాలా ఏమి వేయవసరం. ఇలాగ వండితేనే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. అంతేనండి, సొరకాయ పాలు కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫ్రెండ్స్, వన్ రిక్వెస్ట్, న్యూ మెంబర్స్ ఎక్కువగా నా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేశారంటే తప్పకుండా కర్రీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఓకేనా? బాయ్, టేక్ కేర్.